హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన లాస్ట్ వీడియోలో డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ గురించి తెలుసుకోవడం జరిగింది. అంటే స్టేట్మెంట్స్ని, అదేవిధంగా ఇంటరాక్టివ్ సెంటెన్సెస్ని డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోకి ఏ విధంగా మార్చాలో రూల్స్ ఏంటి అనేది చూసాం. ఈరోజు మనం ఏం చేస్తామంటే ఇంపెరేటివ్ సెంటెన్సెస్ని డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోకి ఏ విధంగా చేంజ్ చేయాలి, రూల్స్ ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. ఫస్ట్ రూల్ ఐడెంటిఫికేషన్. ఈ రూల్ అన్నింటికి కామన్ గా ఉంటుంది. ఏంటి ఐడెంటిఫికేషన్ లో భాగంగా ఏం చేయాలి? సబ్జెక్ట్, ఆబ్జెక్ట్, రిపోర్టింగ్ వెర్బ్, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ ప్రొనౌన్స్, అదే విధంగా టైం డినోటింగ్ వర్డ్స్, వీటన్నిటిని కూడా మనం ఐడెంటిఫై చేయాలి. అయితే లాస్ట్ వీడియోస్ కి ఈ వీడియోస్ కి తేడా ఏంటంటే ఇక్కడ ఐడెంటిఫికేషన్ లో భాగంగా స్టేట్మెంట్స్ గానీ, అదే విధంగా ఇంటరాక్టివ్ సెంటెన్సెస్ గానీ, టెన్స్ కూడా మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఇంపెరేటివ్ సెంటెన్సెస్ కి ఐడెంటిఫికేషన్ లో టెన్స్ అనేది లేదు. ఇక్కడ చూడండి ఏమేమి ఉన్నాయి? సబ్జెక్ట్, ఆబ్జెక్ట్, రిపోర్టింగ్ వెర్బ్, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ ప్రొనౌన్స్, టైం డినోటింగ్ వర్డ్స్. టెన్సెస్ అనేది ఇక్కడ లేదు. టెన్స్ అనేది మనం ఐడెంటిఫై చేయాల్సిన అవసరం అనేది లేదు. ఎందుకు? ఇంపెరేటివ్ సెంటెన్సెస్ అనగానే V1 ప్లస్ ఆబ్జెక్ట్ రూపంలో ఉంటాయి. అంటే ఎప్పుడు కూడా ఇంపెరేటివ్ సెంటెన్సెస్ అనేవి V1 ప్లస్ ఆబ్జెక్ట్ రూపంలో ఉంటాయి. కాబట్టి వీటిని ఇండైరెక్ట్ స్పీచ్ లోకి మారేటప్పుడు కూడాను V1 గానే రాయాలి. అది నెక్స్ట్ రూల్ లో ఉంటుంది. ఆ రూల్ కూడా అప్పుడు కూడాను చూద్దాం. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ రూల్, చేంజ్ ఆఫ్ రిపోర్టింగ్ వెర్బ్. రిపోర్టింగ్ వెర్బ్ ని ఏ విధంగా చేంజ్ చేయాలి అంటే ఇన్వర్టెడ్ కామాస్ కి బయట ఉండే రిపోర్టింగ్ వెర్బ్ ని ఏ విధంగా చేంజ్ చేయాలి? రిపోర్టింగ్ వెర్బ్ లో సెట్ గాని సెట్ టు గాని ఉంటే ఏ విధంగా చేంజ్ చేయాలి? ఆర్డర్డ్ గాని, రిక్వెస్టెడ్ గాని, అడ్వైజ్, సజెస్టెడ్, ఇన్స్ట్రక్టెడ్, ఇన్ని విధాలుగా చేంజ్ చేయొచ్చు. అది ఏ విధంగా చేంజ్ చేయాలి అనేది అక్కడ ఉన్న సెంటెన్స్ యొక్క మీనింగ్ ను బట్టి వీటిలో మనం ఏదో ఒక దాన్ని ఉపయోగించుకోవాలి. ఆర్డర్స్ చేసేలాగా ఉంటే ఆర్డర్డ్ అని ఉపయోగించాలి. రిక్వెస్ట్ చేసేలాగా ఉంటే రిక్వెస్టెడ్ అని ఉపయోగించాలి. అడ్వైజ్, సలహా ఇచ్చేలాగా ఉంటే అడ్వైజ్ అని ఉపయోగించాలి. సజెస్టెడ్, ఏవైనా సజెస్ట్ చేసేలాగా ఉంటే సజెస్టెడ్ ఉపయోగించాలి. ఇన్స్ట్రక్టెడ్, ఇన్స్ట్రక్షన్స్, ఏవైనా మనం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేలాగా ఉంటే ఇన్స్ట్రక్టెడ్ అని అక్కడ మనం ఉపయోగించాలి. అంటే ఆ సెంటెన్స్ యొక్క మీనింగ్ ని బట్టి ఇందులో ఏదైనా ఒక రిపోర్టింగ్ వెర్బ్ ని వాడాలి. థర్డ్ రూల్, రీప్లేస్ ఇన్వర్టెడ్ కామాస్ విత్ టు. ఇన్వర్టెడ్ కామాస్ ని మరియు కామాని రిమూవ్ చేసి అక్కడ కంజంక్షన్ టు అనే కంజంక్షన్ ని వాడాలి. అయితే ఇక్కడ ఆ ఇన్వర్టెడ్ కామాస్ లో ఉండేది నెగటివ్ సెంటెన్స్ అయితే మనం నాట్ టు వాడాలి. నాట్ టు అనేది వాడాలి. నెగటివ్ సెంటెన్స్ అయితే నాట్ టు వాడాలి. పాజిటివ్ సెంటెన్స్ అయితే టు అనే కంజంక్షన్ ని వాడాలి. అయితే ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే we use forwarded as reporting verb, then we don't use not in the sentence. ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాము? నెగటివ్ సెంటెన్స్ అయితే నాట్ టు అనేది ఉపయోగించాలి అని చెప్పాము. అయితే రిపోర్టింగ్ వెర్బ్ గా దీన్ని ఉపయోగిస్తే ఫార్వర్డెడ్, FORBADED, రిపోర్టింగ్ వెర్బ్ గా దీన్ని ఉపయోగిస్తే అప్పుడు అక్కడ మనం నాట్ ని ఉపయోగించాల్సిన అవసరం అనేది లేదు. ఓన్లీ టు మాత్రమే ఉపయోగించాలి. నాట్ ని రాయకూడదు. ఎక్కడ మనం రిపోర్టింగ్ వెర్బ్ గా ఫార్వర్డెడ్ ని ఉపయోగిస్తే ఆ సెంటెన్స్ లో నాట్ అనేది రాయకూడదు. ఓన్లీ టు మాత్రమే రాయాలి. ఓకేనా? ఇది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే సెంటెన్స్ లో నాట్ టు తో సెంటెన్స్ ఇస్తాడు, ఫార్వర్డెడ్ ఉపయోగించుకోవడం సెంటెన్స్ ఇస్తాడు. అక్కడ మనం చూసుకోవాలి. ఫార్వర్డెడ్ అనేది మనకు రిపోర్టింగ్ వెర్బ్ లో కనిపించిందంటే సెంటెన్స్ లో నాట్ అనేది ఉండకూడదు. ఓకేనా? నెక్స్ట్ చేంజ్ ఆఫ్ ప్రొనౌన్స్. ప్రొనౌన్స్ టేబుల్. ప్రొనౌన్స్ అనేవి ఏ విధంగా చేంజ్ అవుతాయో ఇక్కడ చూడండి. ప్రతిదానికి కామన్. ఫస్ట్ పర్సన్ ప్రొనౌన్స్ అయితే సబ్జెక్ట్ ను బేస్ చేసుకొని చేంజ్ అవుతుంది. సెకండ్ పర్సన్ ప్రొనౌన్స్ అయితే ఆబ్జెక్ట్ ను బేస్ చేసుకొని చేంజ్ అవుతుంది. థర్డ్ పర్సన్ ప్రొనౌన్స్ అయితే నో చేంజ్, అవి అదే విధంగా ఉండిపోతాయి. నెక్స్ట్ అవుతుంది ఇంపెరేటివ్ వర్డ్స్ లైక్ ప్లీజ్, కైండ్లీ, ఎక్సెట్రా ఆర్ ఎలిమినేటెడ్. అంటే ఇంపెరేటివ్ సెంటెన్స్ అనగానే కొన్ని ఇంపెరేటివ్ సెంటెన్స్ లో ప్లీజ్ హెల్ప్ మీ, కైండ్లీ గివ్ యువర్ బైసికిల్, ఇలాంటి వర్డ్స్ అనేవి వస్తుంటాయి. ఇంపెరేటివ్ వర్డ్స్ అంటారు. ప్లీజ్ గానీ, కైండ్లీ గానీ ఇలాంటివి. ఈ వర్డ్స్ అన్ని కూడాను ఇండైరెక్ట్ స్పీచ్ లోకి రాసేటప్పుడు ఇవన్నీ కూడాను ఎలిమినేట్ చేసేయాలి. అంటే ఇవేవి కూడాను రాయకూడదు, ఎలిమినేట్ చేసేయాలి, రిమూవ్ చేసేయాలి. ఓకేనా? నెక్స్ట్ ఆఫ్టర్ కంజంక్షన్ టు we use V1. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం
ఇంపెరేటివ్ సెంటెన్సెస్ అంటేనే V1 ప్లస్ ఆబ్జెక్ట్. కాబట్టి మనం టు అనే కంజంక్షన్ తర్వాత V1 వెర్బ్ యొక్క బేస్ ఫామ్ ని మాత్రమే ఉపయోగించాలి. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ చేంజ్ టైం ఫ్యాక్టర్స్. టైం ఫ్యాక్టర్స్ కి సంబంధించిన కొన్ని వర్డ్స్ అనేవి ఉంటాయి. ఇది కూడాను సేమ్ అన్ని సెంటెన్సెస్ కూడాను ఈ రూల్ కూడాను కామన్ గానే ఉంటుంది. ఆ టైం ఫ్యాక్టర్స్ అనేవి ఏ విధంగా చేంజ్ అవుతాయి అంటే డైరెక్ట్ స్పీచ్ లో హీర్ ఉంటే దేర్ గా చేంజ్ అవుతుంది. టుమారో అనేది ద నెక్స్ట్ డే గా చేంజ్ అవుతుంది. టుడే అనేది దట్ డే గా చేంజ్ అవుతుంది. యెస్టర్డే అనేది ద ప్రీవియస్ డే గా చేంజ్ అవుతుంది. దిస్ దట్ గా చేంజ్ అవుతుంది. నౌ దెన్ టునైట్ దట్ నైట్ ఎగో బిఫోర్ నెక్స్ట్ డే అనేది ఫాలోయింగ్ డే గా చేంజ్ అవుతుంది. ఇవి టైం ఫ్యాక్టర్ కి సంబంధించిన వర్డ్స్ అన్నమాట. ఇది ఏ సెంటెన్స్ ఇచ్చినా అంటే డైరెక్ట్ స్పీచ్ అనేది ఏ సెంటెన్సెస్ లో ఉన్నా ఆ సెంటెన్స్ లో ఈ టైం ఫ్యాక్టర్ కి సంబంధించిన వర్డ్స్ అనేవి ఉంటే ఈ వర్డ్స్ అనేవి డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్ లోకి ఈ విధంగా చేంజ్ అవుతుంది. ఎగ్జాంపుల్ చూద్దాం. ద టీచర్ సెడ్ టు ద స్టూడెంట్స్ కంప్లీట్ యువర్ హోంవర్క్ టునైట్. ఇక్కడ చూడండి, కంప్లీట్ యువర్ హోంవర్క్ టునైట్. ఇక్కడ కంప్లీట్ అనేది V1, యువర్ హోంవర్క్ అనేది ఆబ్జెక్ట్. V1 ప్లస్ ఆబ్జెక్ట్ అంటే ఇంపెరేటివ్ సెంటెన్స్. ఓకేనా? ఇలాంటి ఇంపెరేటివ్ సెంటెన్స్ ని ఇప్పుడు మన ఇండైరెక్ట్ స్పీచ్ లోకి చేంజ్ చేద్దాం మనం చెప్పుకున్న రూల్స్ ని ఉపయోగించి. ఏంటి ఫస్ట్ రూల్ ఏంటి? ఐడెంటిఫికేషన్. ఫస్ట్ సబ్జెక్ట్. ద టీచర్ అనేది సబ్జెక్ట్. ద స్టూడెంట్స్ ప్లూరల్ ఇది ఆబ్జెక్ట్. సెడ్ టు అనేది రిపోర్టింగ్ వెర్బ్. ఓకేనా? నెక్స్ట్ ఏముంది? ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ ప్రొనౌన్స్. యువర్ అనేది సెకండ్ పర్సన్ ప్రొనౌన్. టైం డినోటింగ్ వర్డ్స్. టైం డినోటింగ్ వర్డ్స్ ఏముంది? ఇక్కడ టు నైట్ ఉంది. టు నైట్ అనేది ఏ విధంగా మారుతుంది? దట్ నైట్ గా చేంజ్ అవుతుంది. టు నైట్ అనేది దట్ నైట్ గా చేంజ్ అవుతుంది. ఓకేనా? ఐడెంటిఫికేషన్ కంప్లీట్ అయింది. సెకండ్ వన్ వెర్బ్, రిపోర్టింగ్ వెర్బ్. రిపోర్టింగ్ వెర్బ్ ఏముంది ఇక్కడ? సెడ్ టు అనేది రిపోర్టింగ్ వెర్బ్. ఇక్కడ సెంటెన్స్ మొత్తాన్ని ఒకసారి చదవండి. ద టీచర్ సెడ్ టు ద స్టూడెంట్స్ కంప్లీట్ యువర్ హోంవర్క్ టునైట్. అంటే టీచర్ స్టూడెంట్స్ కి ఈ రోజు నైట్ కల్లా మీరందరూ హోంవర్క్ కంప్లీట్ చేయాలి అని చెప్తుంది. అంటే ఏంటిది? ఆర్డర్స్ కింద వస్తుంది. టీచర్స్ ఎప్పుడు కూడాను పిల్లలకి ఆర్డర్స్ వేస్తుంటారు కదా, అంటే ఇది ఒక ఆర్డర్ కింద మనము తీసుకుందాం. అప్పుడు ఏమవుతుంది? ఇది సెడ్ టు అనేది ఏ విధంగా చేంజ్ అవుతుంది? ఆర్డర్డ్ గా చేంజ్ అవుతుంది. ఆర్డర్. సెడ్ టు అనేది ఆర్డర్డ్ గా చేంజ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇన్వర్టెడ్ కామాస్ మరియు ఈ కామాని రిమూవ్ చేసి ఏం చేయాలి? టు అనే కంజంక్షన్ ని ఉపయోగించాలి. టు అనే కంజంక్షన్ ఉపయోగించాలి. నెక్స్ట్ సెకండ్ పర్సన్ ప్రొనౌన్. యువర్ ఉంది ఇక్కడ. సెకండ్ పర్సన్ ప్రొనౌన్. ఫస్ట్ పర్సన్ ప్రొనౌన్స్ అయితే సబ్జెక్ట్ ని బేస్ చేసుకొని చేంజ్ చేయాలి. సెకండ్ పర్సన్ ప్రొనౌన్స్ అయితే ఆబ్జెక్ట్ ని బేస్ చేసుకొని చేంజ్ చేయాలి. ఆబ్జెక్ట్ ఏంటి ఇక్కడ? ద స్టూడెంట్స్. ద స్టూడెంట్స్ అంటే దీనికి ఆబ్జెక్ట్ ఏం వస్తుంది? ప్రొనౌన్ కింద దే అనేది వస్తుంది. ఓకేనా? ఇక్కడ యువర్ అనేది ఆబ్జెక్టివ్ కేసులో ఉంది కాబట్టి దే కూడా ఆబ్జెక్టివ్ కేసులో ఏమవుతుంది? దేర్ అనేది అవుతుంది. ఓకేనా? దేర్ మనం ఉపయోగించాలి. ఓకేనా? నెక్స్ట్ టైం ఇండికేటర్స్. టు నైట్ అనేది దట్ నైట్ గా చేంజ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని కంప్లీట్ గా రాద్దాం. ఏ విధంగా వస్తుందో చూద్దాం. ఓకేనా? ఏ విధంగా వస్తుంది ఇప్పుడు ఇది? ద టీచర్ సెడ్ టు అనేది ఆర్డర్డ్ గా చేంజ్ అవుతుంది. ఆర్డర్ ద స్టూడెంట్స్. ఇన్వర్టెడ్ కామాస్ ని రిమూవ్ చేసి టు కంప్లీట్. టు తర్వాత V1 మాత్రమే ఉపయోగించాలి. టు కంప్లీట్ యువర్ అనేది ఏ విధంగా చేంజ్ అవుతుంది? దేర్ గా చేంజ్ అవుతుంది. దేర్ హోంవర్క్ టు నైట్ అనేది దట్ నైట్ గా చేంజ్ అవుతుంది. దట్ నైట్. ఇక్కడ చూడండి. ద టీచర్ ఆర్డర్ ద స్టూడెంట్స్ టు కంప్లీట్ దేర్ హోంవర్క్ దట్ నైట్. ఈ విధంగా చేంజ్ చేయాలి. He said to him, please help me with my homework. ఇది చూడండి. He said to him, please help me with my homework.
ఫస్ట్ ఏం చేయాలి మనం ఐడెంటిఫికేషన్ పార్ట్ ఏంటి సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ రిపోర్టింగ్ వెర్బ్ ఓకేనా నెక్స్ట్ ఏముంది ఇక్కడ ప్రొనౌన్స్ మీ సెకండ్ పర్సన్ మై కూడా సెకండ్ పర్సన్ ప్రొనౌన్ ఓకేనా నెక్స్ట్ ఇంకేముంది ఇక్కడ టైం ఇండికేటర్స్ ఏం కూడా లేవు ప్లీజ్ హెల్ప్ మీ విత్ మై హోంవర్క్ టైం ఇండికేటర్స్ అంటే వర్డ్స్ అనేవి ఏవి కూడాను లేవు ఓకేనా ఇప్పుడు సెకండ్ పార్ట్ ఏంటి రిపోర్టింగ్ వెర్బ్ సెట్ టు ఏ విధంగా చేంజ్ చేయాలంటే ఇక్కడ కంప్లీట్ సెంటెన్స్ ఒకసారి చదవండి హీ సెడ్ టు హిమ్ ప్లీజ్ హెల్ప్ మీ విత్ మై హోంవర్క్ ప్లీజ్ అంటే ఎక్కడ ఉపయోగిస్తాం మనం రిక్వెస్ట్ చేయడానికి అడుగుతారు కాబట్టి సెడ్ టు అనేది ఇక్కడ రిక్వెస్టెడ్ గా చేంజ్ అవుతుంది సెడ్ టు అనేది రిక్వెస్టెడ్ హీ రిక్వెస్టెడ్ హిమ్ ఓకేనా తర్వాత రిక్వెస్టెడ్ గా చేంజ్ అవుతుంది సెడ్ టు థర్డ్ పార్ట్ ఇన్వర్టెడ్ కామాస్ ని రిమూవ్ చేసి దాని ప్లేస్ లో ఏం ఉపయోగించాలి ఇక్కడ టు అనే కంజంక్షన్ ని ఉపయోగించాలి నెక్స్ట్ పార్ట్ ఏంటి ప్రొనౌన్స్ కి వెళ్ళే ముందు మనం ఇక్కడ ప్లీజ్ అనేది ఇంపరేటివ్ వర్డ్ ఇది ఒక ఇంపరేటివ్ వర్డ్ దీన్ని ఏం చేసాం మనము ప్లీజ్ గాని కైండ్లీ గాని ఇలాంటి వర్డ్స్ వస్తే వాటిని ఏం చేయాలి ఎలిమినేట్ చేయాలి కాబట్టి ప్లీజ్ అనే వర్డ్ ని మనం ఇండైరెక్ట్ స్పీచ్ లో ఎక్కడ కూడా ఉపయోగించాం ఓకేనా నెక్స్ట్ ప్రొనౌన్స్ ఏమన్నాయి ఇక్కడ ప్రొనౌన్స్ మీ మై అనే సెకండ్ పర్సన్ ప్రొనౌన్స్ అనేవి ఉన్నాయి సెకండ్ పర్సన్ ప్రొనౌన్స్ కాబట్టి ఆబ్జెక్ట్ ని బేస్ చేసుకొని వాటిని చేంజ్ చేయాలి ఆబ్జెక్ట్ లో ఏముంది ఇక్కడ హిమ్ ఓకేనా హిమ్ కి బేస్ ఫార్మ్ ఏమొస్తుందంటే హీ ఓకేనా ఇక్కడ ఏముంది ఇక్కడ మీ అనేది ఏంటి ఇక్కడ ఐ యొక్క సబ్జెక్టివ్ ఆబ్జెక్టివ్ కేసు అన్నమాట కాబట్టి ఇక్కడ హీ కి ఆబ్జెక్టివ్ కేసు ఏమొస్తుందంటే ఇక్కడ హిమ్ అనేది వస్తుంది మై అనేది ఐ అనే ప్రొనౌన్ కి పొసెసివ్ కేసులో వస్తుంది కాబట్టి హీ కి పొసెసివ్ కేసు ఎక్కడ రాయాలి హీ కి పొసెసివ్ కేసు ఏమవుతుందంటే హిజ్ అవుతుంది ఈ విధంగా ప్రొనౌన్స్ ని చేంజ్ చేయాలి ఓకేనా ఇప్పుడు మన సెంటెన్స్ రాదు ఏ విధంగా వస్తుంది చూడండి ఇక్కడ ఏమొస్తుంది హీ సెడ్ టు అనేది రిక్వెస్టెడ్ గా చేంజ్ అవుతుంది he requested him తర్వాత ప్లీజ్ అనే ఈ వర్డ్ ని రిమూవ్ చేయాలి కంజంక్షన్ టు తర్వాత v1 హెల్ప్ he requested him to help మీ అనేది him గా చేంజ్ అవుతుంది to help him with my అనేది his గా చేంజ్ అవుతుంది with his homework ఏమొస్తుంది టోటల్ గా he requested him to help him with his homework ఈ విధంగా ఇండైరెక్ట్ స్పీచ్ లోకి చేంజ్ చేయాలి the gardener said to him don't pluck the flowers ఇది చూడండి ఫస్ట్ ఐడెంటిఫికేషన్ లో భాగంగా the gardener అనేది సబ్జెక్ట్ him అనేది ఆబ్జెక్ట్ said to అనేది రిపోర్టింగ్ వెర్బ్ సెకండ్ పర్సన్ ప్రొనౌన్స్ ఏమైనా ఉన్నాయి ఇక్కడ ఏం కూడాను లేవు టైం ఇండికేటర్స్ ఏమైనా ఉన్నాయా టైం ఇండికేటర్స్ కూడా ఏం కూడాను లేవు కానీ ఇక్కడ డోంట్ ప్లక్ ది ఫ్లవర్స్ అంటే ఇది నెగటివ్ సెంటెన్స్ ఇదేంటిది నెగటివ్ సెంటెన్స్ అన్నమాట ఓకేనా నెక్స్ట్ సెకండ్ పార్ట్ లో ఏం చేయాలి మనం వెర్బ్ రిపోర్టింగ్ వెర్బ్ సెడ్ టు ఉంది సెడ్ టు ఏ విధంగా చేంజ్ చేయాలి ది గార్డెనర్ సెడ్ టు హిమ్ డోంట్ ప్లక్ ది ఫ్లవర్స్ అంటే గార్డెనర్ అన్నమాట వాళ్ళకి చెప్తున్నాడు మీరు వెళ్ళి చూడండి కానీ పువ్వు లేకపోవడం తెంపకూడదు చెప్తున్నాడు అంటే ఏంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు కాబట్టి ఇక్కడ మనం ఇన్స్ట్రక్టెడ్ అని ఉపయోగిద్దాం సెడ్ టు అనేది ఇన్స్ట్రక్టెడ్ సెడ్ టు అనేది ఇన్స్ట్రక్టెడ్ గా చేంజ్ అవుతుంది థర్డ్ వన్ ఇన్వర్టెడ్ కామాస్ ని రిమూవ్ చేసి ఏం చేయాలి నెగటివ్ సెంటెన్స్ కాబట్టి నాట్ టు అనేది ఉపయోగించాలి ఏం ఉపయోగించాలి ఇక్కడ నాట్ టు అనేది ఉపయోగించాలి ఓకేనా నెక్స్ట్ ప్రొనౌన్స్ అనేవి ఏవి కూడాను లేవు ఓకేనా టైం ఇండికేటర్స్ కూడాను లేవు
కాబట్టి ఇప్పుడు మన సెంటెన్స్ రాదు. ఏ విధంగా వస్తుంది? ది గార్డెనర్ instructed him, ఏమొస్తుంది ఇక్కడ? నాట్ టు ప్లక్ ది ఫ్లవర్స్, నాట్ టు ప్లక్ ది ఫ్లవర్స్. ఓకేనా? ఈ విధంగా వస్తుంది. అయితే ఇప్పుడు మనం దీన్నే వేరే విధంగా కూడా రాయొచ్చు. ఏ విధంగా రాయొచ్చు అంటే, సెంటెన్స్ అనేది నెగిటివ్ సెంటెన్స్ అయితే అప్పుడు మనం రిపోర్టింగ్ వెర్బ్ గా దేన్ని ఫోర్ బెడెడ్ అనే దాన్ని రిపోర్టింగ్ వెర్బ్ గా ఉపయోగించవచ్చు. ఫోర్ బెడెడ్ అనేది రిపోర్టింగ్ వెర్బ్ గా ఉపయోగిస్తే సెంటెన్స్ లో నాట్ అనేది ఉండకూడదు. దాన్ని రాదు. ఇప్పుడు దీన్ని ఇలా లేదంటే ఇంకెలా రాయొచ్చు? ది గార్డెనర్ forbidden him, forbidden ఉపయోగించాం కాబట్టి నాట్ అనేది ఉపయోగించకూడదు, నాట్ ని ఉపయోగించకూడదు. టు ప్లక్ ది flowers. The gardener forbade him to pluck the flowers. ఈ విధంగా కూడా రాయొచ్చు. ఈ రెండింటికి మీనింగ్ అనేది ఒకటే. ఓకేనా? మనకి కరప్షన్ ఆఫ్ సెంటెన్సెస్ ఇది ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఏంటి? ది గార్డెనర్ ఇన్స్ట్రక్టెడ్ హిమ్ నాట్ టు ప్లక్ ద ఫ్లవర్స్. దాన్ని ఏ విధంగా రాయొచ్చు మనం? ది గార్డెనర్ forbade him to pluck the flowers. ఇక్కడ రిపోర్టింగ్ వెర్బ్ లో forbade అనేది ఉంటే మనకి నాట్ అనేది ఉపయోగించకూడదు. అలా కాకుండా రిపోర్టింగ్ వెర్బ్ లో ఫార్వర్డెడ్ అనేది లేకుండా సెంటెన్స్ అనేది నెగటివ్ సెంటెన్స్ అయితే ఇక్కడ నాట్ టు అనేది మనం ఉపయోగించాలి. నెక్స్ట్ చూద్దాం. ద ప్రిన్సిపల్ సెడ్ టు ద టీచర్స్ కైండ్లీ లెర్న్ న్యూ టెక్నాలజీస్ ఫర్ టీచింగ్ స్టూడెంట్స్. దీన్ని ఇప్పుడు మనం ఇండైరెక్ట్ స్పీచ్ లోకి చేంజ్ చేయాలి. ఓకేనా? ఫస్ట్ ఐడెంటిఫికేషన్ లో ద ప్రిన్సిపల్ అనేది సబ్జెక్ట్, ద టీచర్స్ అనేది ఆబ్జెక్ట్, సెడ్ టు అనేది రిపోర్టింగ్ వెర్బ్. ఓకేనా? నెక్స్ట్ కైండ్లీ లెర్న్ న్యూ టెక్నాలజీస్ ఫర్ టీచింగ్ స్టూడెంట్స్. ఇందులో ప్రొనౌన్స్ అనేవి ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ ప్రొనౌన్స్ అనేవి కూడాను లేవు. అదే విధంగా టైం డినోటింగ్ వర్డ్స్ అవి కూడాను లేవు. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ పార్ట్ లో సెడ్ టు అనేది ఏ విధంగా చేంజ్ అవుతుందంటే ఇక్కడ సెంటెన్స్ అవ్వండి. ద ప్రిన్సిపల్ సెడ్ టు ద టీచర్స్ కైండ్లీ లెర్న్ న్యూ టెక్నాలజీస్ ఫర్ టీచింగ్ స్టూడెంట్స్. అంటే ప్రిన్సిపల్ అన్నమాట టీచర్స్ కి చెప్తున్నారు న్యూ టెక్నాలజీస్ గురించి తెలుసుకోండి అని. అంటే ఇదేంటిది? సజెస్ట్ కిందకి వస్తుంది. కాబట్టి ఇక్కడ సెడ్ టు అనేది సజెస్టెడ్ గా మారుతుంది. సజెస్టెడ్ గా చేంజ్ అవుతుంది. నెక్స్ట్ ఇన్వర్టెడ్ కామాస్ ని రిమూవ్ చేసి టు అనే కన్జంక్షన్ ని ఉపయోగించాలి. తర్వాత ఇక్కడ కైండ్లీ అనే ఇంపరేటివ్ వర్డ్ ఉంది కాబట్టి కైండ్లీ అనే ఇంపరేటివ్ వర్డ్ ని రిమూవ్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం ఏ విధంగా వస్తుంది సెంటెన్స్ అనేది. ద ప్రిన్సిపల్ suggested the teachers to kindly remove చేసి learn new technologies for teaching students. ఈ విధంగా వస్తుంది. ఏంటి? ద ప్రిన్సిపల్ సజెస్టెడ్ ద టీచర్స్ టు లెర్న్ న్యూ టెక్నాలజీస్ ఫర్ టీచింగ్ స్టూడెంట్స్. ఈ విధంగా వస్తుంది. ఇంపేరేటివ్ సెంటెన్సెస్ ని ఈ విధంగా డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్ లోకి చేంజ్ చేయాలి.
నెక్స్ట్ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ ని డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్ లోకి ఏ విధంగా చేంజ్ చేయాలనేది మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, వీడియో చూశారు కదా. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.